అందరికీ మరణాతండి. బాగున్నారండి. సర్వోన్నతుడైనటువంటి ప్రభు నిరంతరం మనల్ని చూస్తూ ఉన్నారు. మన క్రియలు, మన నోటి మాటలు అన్నీ ఆయన పరిశీలిస్తూ ఉన్నారండి. ప్రియులారా ఇక్కడ గమనించండి. మరి 147వ కీర్తనలో నుంచి 6వ వచనంతో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. యెహోవా దీనులను లేవనెత్తువాడు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, యెహోవా అనగా భూమి ఆకాశాల్ని, సముద్రాన్ని, సర్వ సృష్టిని చేసినటువంటి సృష్టికర్త కదండి. కనుక ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు దీనులైనటువంటి మనుష్యులను ఆయన లేవనెత్తుతాడు. కష్టాల నుంచి, సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, అప్పుల నుంచి, అవస్థల నుంచి, మోసపోయినటువంటి బ్రతుకులు, మరి దుఃఖంతో బ్రతుకుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆయన లేవనెత్తువాడై ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, మరి దేవుని యొక్క మహత్తరమైన కృపను బట్టి మనము గమనిస్తే, ఉదాహరణకు నయోమి తన కుమారులతోనూ భర్తతోనూ ఆమె ఇశ్రాయేలు దేశమును విడిచి వెళ్ళినప్పుడు, ఆ వెళ్ళినటువంటి దేశంలో ఆమె దేవుడు మరి శపించినటువంటి దేశాలు, ఆ శాపగ్రస్తమైనటువంటి దేశాల్లో ఆమె జీవించినందువలన భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయింది. ప్రియులారా, చివరకు ఒక్క కోడలు ఆమెను హత్తుకుని ఉన్నది. ఆమె దేవుని యొక్క సంకల్పంలో నిలబడినటువంటిది రూతు. ఈ రూతు మరి నిన్ను స్వేచ్ఛగా నేను నీ తల్లి ఇంటికి పంపించేస్తున్నాను, వెళ్ళమ్మా అంటే, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదమ్మా అని చెప్పి అత్తగారిని హత్తుకుని ఉన్నది. అయితే తోటికోడలు మాత్రం ఆ మాట విని అత్తను తోటికోడలను విడిచిపెట్టి వెళ్ళిపోయింది పుట్టింటికి. ప్రియులారా, ఈమె దీన మనస్కురాలు, వృద్ధాప్యంలో నా అత్తను ఎవరు చూస్తారు అని ఆమె మరి శ్రమ పడడం ఈమెకి ఇష్టం లేక ఆమెతో కలిసి ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. ప్రియులారా, ఇక్కడ ఎంతో శ్రమను అనుభవిస్తూ దీన మనస్కురాలే తనను తాను తగ్గించుకొని అత్త వెంబడి ఉంది. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి, అత్తగారు ఇచ్చినటువంటి సలహాను బట్టి ఆమె బోయాజు పొలంలో పరిగేరుకోవడానికి వెళ్ళింది. ప్రియులారా, ఆమె పనితీరును బోయాజు చూస్తున్నాడు. ఈమె ఎవరు అని ప్రశ్నించగా ఆమె నయోమి కోడలు అని మరి విన్నాడు. విన్నప్పుడు ఆమెను ఎవరు ఏమీ అనవద్దు, ఆమెను పరిగె ఏరుకునడానికి అనుమతి ఇవ్వండి, పనులు కూడా విడిచిపెట్టండి అన్నారు. ప్రియులారా, ఎంతో దీన మనస్కురాలై పరిగేరుకుంటూ ఉన్నది. ఈ పొలమును విడిచి మరి ఏ పొలమును నీవు సమీపించి వెళ్ళవద్దు, నా పనివారితో నీవుండు అని చెప్పి ఆయన చెప్పాడు. ప్రియులారా, నమ్మకంగా దీన మనస్కురాలై ఎంతో విధేయతతో పరిగేరుకుంటూ తన అత్తను పోషిస్తూ ఉండగా, విధేయతతో విశ్వాసంతో అదే పొలములో ఆమె నిలిచి ఉండగా, దేవుని ఆశీర్వాదమును బట్టి ఆ పొలమంతటికే ఆమె యజమానురాలయ్యింది. ఆ దీన మనస్కురాల్ని దేవుడు హెచ్చించాడు. ఆ పొలమునకు యజమానుడైనటువంటి బోయాజుకు ఆమె భారీగా మారింది. ప్రియులారా, అప్పుడు ఆ పొలమంతటికి ఆమె యజమానురాలైంది. ఆ పనివారి వెనక ఉండేటటువంటి ఆమె పనివారి అందరికీ యజమానురాలైంది. దీనులను దేవుడు హెచ్చిస్తాడు, అనాథులను ప్రేమించేవాడు దేవుడు. కనుక దీన హృదయాలు పెట్టే నాదాలు విని దేవుడు దిగివస్తాడు, కార్యాలు సఫలం చేస్తాడు. నన్ను ఎవరు దీవిస్తారు, నన్ను ఎవరు రక్షిస్తారు, నాకెవరు అన్నం పెడతారు, నన్ను ఎవరు ఆదుకుంటారు, నాకు అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నటువంటి సహోదరులారా, పరమదేవుడు ఉన్నాడని నమ్మండి. ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనులకు సహాయం చేసి లేవనెత్తువాడు ఆయనే. గనుక పెంట కుప్పల మీద తిరుగులాడు దరిద్రులను ప్రత్యేకపరుచుకుని ఉన్నత స్థితికి నడిపించేవాడు ఆయనే. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కనుక అట్టి మహాపరిశుద్ధుని సహవాసం కొరకు దీన మనసుతో ప్రార్థించండి. సహాయం అందించి సహవాసంలో ఫలింపజేస్తారు. అట్టి కృప త్రిత్వదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సృష్టికర్త, అత్యున్నతుడా, ఆదిశంభూతుడా, నీకు స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభువా, ఈనాడు నా ప్రభు, ఇదిగో పరిగేరుకోవడానికే వచ్చినటువంటి ఆ రూతు ప్రభువా, దేవా, తన దీనత్వమును బట్టి ప్రభువా నీవు ఆశీర్వదించగా ఆ పొలమంతటికి ప్రభు యజమానురాలైంది. నీకు వందనాలు.
అలాగును ప్రభువా, దీనులను యజమానులుగా చేసే మహాదేవుడు అయి ఉన్నావు గనుక అట్టి నీ కృప నా ప్రభువా లోకమందున్న బిడ్డలకు నీ పోలికలో ఉండి నా ప్రభువా ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు ఎందరో బిడ్డలు. అట్టి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆనాడు రూతును జ్ఞాపకం చేసుకున్నట్లుగా నీవు జ్ఞాపకం చేసుకొని నిండైన సహాయం అందించుమని త్వరగా వస్తున్న యేసు నామమున వేడుకుంటూ నీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.